బాగా మసలు కాగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీర జల్లుకుంటే పెసరపప్పు చారు రెడీ. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే ఇలా చప్పటి పప్పుచారులా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సైడ్ డిష్గా దొండకాయ వేపుడు, బంగాళదుంప వేపుడు అలా ఏదైనా సైడ్ డిష్ పెట్టుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు సమ్మర్లో కూల్గా ఉండే పెసరపప్పు చారు, పెసరకట్టు అంటారు దీన్నే, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పుడు పెసరపప్పు కడుక్కుని 1కి 3 వాటర్ వేసుకుని, ఒక కప్పుడు పెసరపప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకుని, ఇందులోనే ఒక 2 మీడియం సైజు టమాటా ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని సగం ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి, సగం పైన ఉంచుకోవాలి. ఒక చిన్న క్యారెట్ ముక్కలు, 2 ములక్కాళ్ళు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, లిటిల్ బిట్ ఆఫ్ కారం కూడా వేసుకొని దీన్ని 3 విజిల్స్ ఇప్పించుకోవాలి. ఇలా బాగా ఉడికిన ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి, రుబ్బినట్టుగా అయిపోవాలి పెసరపప్పు. అలా అయిపోతేనే పెసరకట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, పెసరపప్పు చారు కోసం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని ఇలా పోపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ ఈ పోపులో వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇది ఆల్రెడీ ఇందాక కుక్కర్లో పప్పుతో పాటు ఉడికిపోయిన ముక్కలు. ఒకసారి ఇలా నూనెలో వేగితే సరిపోతుంది. ఈ ముక్కలు ఇలా నూనెలో వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుని ఇలా బాగా మసలు కాగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీర జల్లుకుంటే పెసరపప్పు చారు రెడీ. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే ఇలా చప్పటి పప్పుచారులా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సైడ్ డిష్గా దొండకాయ వేపుడు, బంగాళదుంప వేపుడు అలా ఏదైనా సైడ్ డిష్ పెట్టుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.